హాయ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం బ్యాలెన్స్ షీట్ ఫస్ట్ వీడియో బ్యాలెన్స్ షీట్ చేసాము. బ్యాలెన్స్ షీట్ గురించి ఫుల్ డీటెయిల్స్ నేర్చుకున్నాం. తర్వాత సెకండ్ వీడియోలో రేషియో అనాలిసిస్ వి డిస్కస్డ్ ఇన్ డీటెయిల్. తర్వాత థర్డ్ వీడియోలో వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్, అందులో ఆపరేటింగ్ సైకిల్ ఇంపార్టెన్స్ ఏంటి, వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్లో టైప్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత దానికి కనెక్టెడ్గా ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. అంటే వర్కింగ్ క్యాపిటల్లోను రేషియోస్లో ఇవన్నిటిలో కూడా మనకి ఏంటంటే రేషియోస్ అన్ని కూడా బెంచ్ మార్క్స్ వచ్చేస్తాయి. వర్కింగ్ క్యాపిటల్ అనేది టర్న్ ఓవర్ ప్రకారం మనం ఫైనాన్స్ చేస్తాం. తర్వాత కానీ యాక్చువల్గా యూటిలైజేషన్ దీన్ని ఏమంటామంటే ఎండ్ యూజ్ ఆఫ్ ఫండ్స్ అంటాం. ఏదైతే మనం ఇస్తున్నామో ఫండ్స్ అవన్నీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ అవుతున్నాయా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ సెషన్లో కూడా మనం చెప్పుకున్నాం, ఎక్కడ వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్లో క్యాష్ బడ్జెట్ మెథడ్ అనేది కూడా ఒకటి. ఆ క్యాష్ బడ్జెట్ మెథడ్లో ఇన్ఫ్లో ఆఫ్ రిసీట్స్ పేమెంట్స్ రెండు చేస్తాం. ఎక్కడైతే మనకి డెఫిసిట్ ఉంటుందో అది ఫైనాన్స్ చేస్తాం, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్లో అసలు ఎలాగ మూవ్ అవుతున్నాయి ఫండ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం ఎలాగా చేయాలి, ఎలా చూడాలి అనే దాన్ని ఇప్పుడు మనం ఈ క్లాస్లో మన ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్స్లో మనం చెప్పుకుంటాం. లెట్ us స్టార్ట్ ఫ్రమ్ దట్ పాయింట్. బ్యాలెన్స్ షీట్ అనేది ఏం చెప్తుంది అంటే సింపుల్గా బ్యాలెన్స్ షీట్ అనగా ప్రాఫిట్ అండ్ లాస్ అనగా రెండు కూడా జస్ట్ ఇట్ విల్ గివ్ ఎన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆపరేషన్స్ ఆఫ్ ది బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్. ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, కరెంట్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ప్రాఫిట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ యాజ్ ఆన్ ద ఫైనాన్షియల్ ఎండ్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ కెన్ గెట్ దట్ స్టాటస్ ఆఫ్ దట్ డిఫరెంట్ కాంపనెంట్స్. అది మాత్రం తెలుస్తుంది, అంటే పొజిషన్, ఫైనాన్షియల్ పొజిషన్ మాత్రం తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఏమంటామంటే సమ్మరీ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ ఇయర్ జరుగుతాయి. ఓకే, జరిగిన తర్వాత మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 31st March వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఫైనాన్షియల్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ అనేది ఫైనలైజ్ చేస్తాం. ఫైనలైజ్ చేసినప్పుడు ఏమవుతుంటే అన్ని సమ్మింగ్ డెబిట్ టు క్రెడిట్ ఎడిషన్ డిడక్షన్ అన్ని చేసేసి ఫైనల్గా మనం బ్యాలెన్సెస్ అరైవ్ అయ్యి అది బ్యాలెన్స్ షీట్లో మనం ఫామ్ చేస్తాం. సో దీని ఏమంటామంటే ఈజ్ ఓన్లీ ద సమ్మరీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ ఇట్ కెన్ ఏబుల్ టు గివ్ ఏది బ్యాలెన్స్ షీట్ అవగానేంటి ప్రాఫిట్ అండ్ లాస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అండ్ డజంట్ గివ్ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్. వాట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ద ఫ్లో ఎలా జరిగింది, ఏ రకంగా రూట్ అయినాయి ట్రాన్సాక్షన్స్. ఓకే, అది మనకి కరెక్ట్గా ఎండ్ యూజ్ అయినాయా లేకపోతే ఏమైనా డైవర్ట్ అయినాయా ఫండ్స్ ఇంకెక్కడైనా ఎలా అయినాను, అలా ఒకదాని బదులు ఇంకొకటి అయినా వెళ్ళినాయా. అంటే అఫ్కోర్స్ బ్యాలెన్స్ షీట్ టాలీ అయినంత మాత్రాన ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్ అనుకోవడానికి లేదండి. ఎందుకంటే దేర్ మే బి సమ్ డైవర్షన్స్ ఆఫ్ ఫండ్స్ ఉండొచ్చు, లేదనుకుంటే ఇంకా దట్ మీన్స్ మాల్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఫండ్స్ ఉండొచ్చు, ఏదైనా సరే జరగవచ్చు. ఇవన్నీ కూడా ఈ జస్ట్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ దే కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద పొజిషన్ ఆఫ్ దట్ బిజినెస్ ఫార్మ్ అనేది. అలాగే ఇక్కడ నెక్కపోతే ఇంకా అనదర్ థింగ్ ఏంటంటే బిట్వీన్ 2 బ్యాలెన్స్ షీట్ డేట్స్, ఒకవేళ 2-3 బ్యాలెన్స్ షీట్లు పట్టుకొచ్చి ఇచ్చాడు అనుకోండి. ఓకే, ఇచ్చినప్పుడు అరే బ్యాలెన్స్ షీట్ ఇచ్చినంత మాత్రం సరిపోతుందా? ఆ బ్యాలెన్స్ షీట్ లెట్స్ సే 2019 బ్యాలెన్స్ షీట్ ఉంది మన దగ్గర, 2020 బ్యాలెన్స్ షీట్ ఉంది. ఓకే, బ్యాలెన్స్ షీట్లు ఉంటే ఏంటి, ఆ బ్యాలెన్స్ షీట్ ఈ బ్యాలెన్స్ షీట్ ఈ బ్యాలెన్స్ షీట్. సో దానికి దీనికి కొరిలేషన్ ఏం తెలుస్తుంది మనకి? కాబట్టి ఇట్ డజంట్ షో ద పొజిషన్ రిగార్డింగ్ ఎక్విజిషన్ ఆఫ్ ద న్యూ అసెట్స్. న్యూ అసెట్స్ అనేది తెలియదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎంటైర్లీ సెపరేట్ స్టేట్మెంట్స్. అలా లిక్విడేషన్ ఆఫ్ దట్ ఓల్డ్ లయబిలిటీస్ లోన్స్ కానీ అటువంటివి ఏమన్నా అనుకోండి, లిక్విడేట్ చేసింది కానీ క్లోజ్ చేసింది కానీ ఏమైనా పొజిషన్ తెలుస్తుందా అంటే ఎస్, ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ స్టేట్మెంట్ అది. అలాగే క్రియేషన్ ఆఫ్ ద న్యూ లయబిలిటీస్, ఏమైనా అప్పులు కానీ కొత్తవి కానీ ఏమైనా ఉన్నాయా అది కూడా మనకి తెలియదు. మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే సో ఓన్లీ దస్ ద ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ఎసెన్షియల్. ఆ రకంగానే మనకి ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది మనకి ఎసెన్షియల్. ఇందులో ఏముంటాయి చూద్దాం. You see that again I am coming to that picture of that balance sheet. Balance sheet అనేది again మీ మైండ్కి మళ్ళీ రీకాల్ చేసుకునేలాగా ప్లేస్ చేశాను. ఇందులో
లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్ ఉంటాయి, రైట్ సైడ్ అసెట్స్ ఉంటాయి. లయబిలిటీస్ మనం ఏమని చెప్తున్నాము, సోర్సెస్ అని కూడా చెప్పాము. సోర్సెస్ ఎందుకంటే వీఆర్ రైజింగ్ ద ఫండ్స్. ఓకే, అవి రైట్ సైడ్కి వచ్చేటప్పటికి అప్లికేషన్లోకి వెళ్తాయి. అప్లికేషన్స్ అంటే ఏంటి, దాన్ని అసెట్స్ అంటాం. వీఆర్ క్రియేటింగ్ సమ్ అసెట్స్, దాన్ని మనం ఏంటంటే యూజెస్ అని కూడా అంటాం. సో హియర్ ఐ హ్యావ్ షోన్ దిస్ లయబిలిటీస్ యాజ్ సోర్సెస్ అండ్ అసెట్స్ యాజ్ యూజెస్. ఇందులో మీకు ఇవన్నీ కూడా ఏంటంటే లెఫ్ట్ సైడ్ లాంగ్ టర్మ్ సోర్సెస్ అని చెప్పి అనుకున్నాం. ఓకే, ఏది ఫస్ట్ నెట్వర్త్, ఈక్విటీ, ఓన్ ఫండ్స్, తర్వాత లాంగ్ టర్మ్ లయబిలిటీస్, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ అంటే దీన్ని షార్ట్ టర్మ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. అలాగే రైట్ సైడ్కి వచ్చేటప్పటికి అసెట్స్లోకి వచ్చేటప్పటికి మనం ఏమనుకున్నాము, ఫిక్స్డ్ అసెట్స్ని అండ్ నాన్ కరెంట్ అసెట్స్, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ యూజెస్ ఆఫ్ ఫండ్స్ ఇంక్లూడింగ్ దిస్ ఇంటాంజిబుల్. అండ్ దిస్ కరెంట్ అసెట్స్ని మనం షార్ట్ టర్మ్ యూజెస్ ఆఫ్ ఫండ్స్. ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నవే, బట్ అగైన్ ఐఎమ్ రీక్యాపింగ్ ఆఫ్ దిస్ పిక్చర్ ఆఫ్ దిస్ బ్యాలెన్స్ షీట్. సో ఏ ఉంటాయనేది మీకు తెలుసు. అంటే ఇప్పుడు ఏంటంటే సోర్సెస్ అంటే ఏంటి, యూజెస్ అంటే ఏంటి అనేది దీన్ని బట్టి మీకు ఈజీగా తెలుస్తుంది. క్యాపిటల్ ఉందనుకోండి, ఇట్ ఈజ్ ఎ సోర్స్. అలాగే టర్మ్ లోన్ ఉందనుకోండి, ఇట్ ఈజ్ ఎ సోర్స్. మీకు క్యాపిటల్ అంటే పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటాం, అదే టర్మ్ లోన్ అంటే లాంగ్ టర్మ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటాం. అదే కరెంట్ లయబిలిటీస్ మీకు ట్రేడర్స్ ఇస్తారని చెప్పాం, క్రెడిట్ ఇస్తారు అంటే ఇట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్. దాని ఏమంటే షార్ట్ టర్మ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అంటాం. అలాగే దీన్ని ఉపయోగించినప్పుడు ఎక్కడికి వస్తాం, అసెట్స్లోకి వస్తాం. అసెట్స్లో అంటే ఫిక్స్డ్ అసెట్స్ అంటే ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ ఏదో మనం పర్చేజ్ చేస్తాం, అంటే యూజ్ చేస్తున్నాం, అంటే ఇది పర్మనెంట్ నేచర్లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ యూజెస్ ఆఫ్ ఫండ్, లాంగ్ టర్మ్ యూజెస్ ఆఫ్ ఫండ్స్ అంటాం. అలాగే నాన్ కరెంట్ అసెట్స్, అలాగే కరెంట్ అసెట్స్ అంటే షార్ట్ టర్మ్ నేచర్, లెస్ దాన్ 1 year ఉంటాయి కాబట్టి యూజెస్ అంటే స్టాకు, క్యాష్ రూపంలో పెట్టుకుంటాం, కోటెడ్ షేర్స్, అలాగే ఇందులో సన్డే డేటార్స్ ఇవన్నీ ఉంటారు కాబట్టి వీళ్ళన్నీ ఏమంటాం, యూజెస్ కింద మనం చెప్పుకుంటాం. దట్ ఈజ్ ఆల్సో యూజెస్ ఆఫ్ ఫండ్స్. ఓకే, సో ఆ రకంగా మీకు ఏంటంటే ఇవి పొజిషన్, ఈ బ్యాలెన్స్ షీట్ ఏం చెప్తుంది, పొజిషన్ మాత్రమే చెప్తుంది. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ లాంగ్ టర్మ్ సోర్సెస్ అండ్ లాంగ్ టర్మ్ యూజెస్, షార్ట్ టర్మ్ సోర్సెస్ అండ్ షార్ట్ టర్మ్ యూజెస్. ఓకే, కానీ ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే ఎండ్ యూజ్ ఆఫ్ ఫండ్స్ ఎలాగ వెళ్ళినాయి, అది ప్రాపర్గా వెళ్ళినాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం మనం ఈ ఫండ్స్ స్టేట్మెంట్ అనేది ఉపయోగిస్తున్నాం అని చెప్పాను. ఓకే, హౌ ఇట్ విల్ బి, లెట్ us see. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, దాన్ని ఏమంటాం, 1 by 1. అంటే దిస్ డిఫరెంట్ నేమ్స్ వీఆర్ కాలింగ్, దట్స్ ఆల్. స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ఫైనాన్షియల్ పొజిషన్. అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఒక సంవత్సరం 2019లో ఒకటి ఉంది, 2020లో అనదర్ పొజిషన్ ఉంటుంది. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ షీట్, ఈ బ్యాలెన్స్ షీట్ సెపరేట్ బ్యాలెన్స్ షీట్స్. సో దానికి దీనికి మధ్యలో వేరియేషన్స్ అనేది మనం ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ద్వారా మనం పికప్ చేసి ఆ చేంజెస్ ఎలా జరిగినాయి, ఏ రూపంలో జరిగినాయి, వాట్ ఆర్ ద చేంజెస్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ దీస్ 2 years అనేదే మనకి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చెప్తుంది. దానికి ఇంకో పేరు ఏంటంటే సోర్సెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అని కూడా అంటాం. ఎందుకంటే లయబిలిటీస్ సోర్సెస్ అంటున్నాం, అప్లికేషన్స్ యూజెస్ అంటున్నాం. సో ఈ రెండింటి మధ్యలో ఉండేది కాబట్టి దట్ ఈజ్ ఆల్సో అనదర్ నేమ్. అలాగే ఇంకొక పేరు ఏంటంటే మూమెంట్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ స్టేట్మెంట్ అని కూడా అంటాం. ఎందుకు వర్కింగ్ క్యాపిటల్ స్టేట్మెంట్ అని అంటాం అంటే, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఈజ్ నథింగ్ బట్ ఏ నెట్ వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పాం, NWC. అలాగే లాంగ్ టర్మ్ సోర్సెస్ మైనస్ లాంగ్ టర్మ్ యూజెస్, రెండింటికి మధ్యలో ఉండే డిఫరెన్స్ కూడా అది కూడా నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటాం. నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటండి, మార్జిన్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఓకే అది ఎరోజ్ అవుతుందా, పెరుగుతుందా, ఏ రకమైన చేంజెస్ అంటే ఏమవుతుందా, డిఫరెన్స్ అనేది మీకు తగ్గిపోతుంది అనుకోండి, అంటే ఏంటి, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎరోజన్ ఆఫ్ దట్ వర్కింగ్ క్యాపిటల్ అని అర్థం. అంటే మార్జిన్ తగ్గిపోతున్నట్టు లెక్క. తగ్గిపోతుంది అంటే ఏంటి, ఏ రకంగా తగ్గిపోతుంది, రియల్గా ఆ ఫర్మ్ ప్రాఫిట్ జనరేట్ చేయకుండా తగ్గిపోతుందా, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ వల్ల అదేమైనా ఇబ్బంది వచ్చి ఆ ఫర్మ్ అలా అయిందా అనేది ఇవన్నీ కూడా అనాలిసిస్లోకి వస్తాయి. అండ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్ చేసిన తర్వాత మనకు వస్తుంది. దీన్ని ఇంకోటి ఏంటంటే వేర్ గాట్ అండ్ వేర్ గాన్ స్టేట్మెంట్. అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి సోర్సెస్, ఎక్కడికి వెళ్తున్నాయి. అలాగే ఫండ్స్ ఫ్లో అంటే సోర్సెస్ అనేది పెరిగినాయి అనుకోండి, పెరిగినాయి, సోర్సెస్ పెరిగినాయి అంటే రెండు బ్యాలెన్స్ షీట్స్ కంపేర్ చేస్తున్నప్పుడు వచ్చే ఈ ఇంప్లికేషన్స్ మాట అండి. అది నెక్స్ట్ యూజెస్లో ఎక్కడికి వెళ్ళినాయి. అలాగే సోర్సెస్ కనుక తగ్గినాయి అనుకోండి, ఓకే యూజెస్లో కనుక ఏమైనాయి తగ్గితే కనుక ఇలాగ. అండ్ దాన్ని మనం ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సోర్సెస్ ఫ్రమ్ విచ్ ఫండ్స్ హ్యావ్ బీన్ అబ్టైన్
and uses to which they have been applied. It enables the management to know the movement of resources, liquid assets between 2 dates, అంటే 2 years మధ్యలో జరిగే కంపారిజన్ మనం స్టడీ చేస్తాం. Next, when you are coming to this, funds flow is nothing but analyzing the details of items containing the balance sheet. Balance sheet లో ఉన్నదాన్ని అనలైజ్ చేయడం. ఓకే, అనలైజ్ చేయడం అంటే we shall see how it will be. We'll take some example. With that example, we can compare these two. Okay, and it is the recasting the increase and decrease of certain figures in the balance sheet and linking them in the analysis. అంటే మనం ఏం చేస్తామంటే కంపారిజన్గా తీసుకుని, ఓకే, అది ఇంక్రీజ్ అయ్యిందా తగ్గిందా ఏదో ఒక కాంపోనెంట్ తీసుకుంటాం. సపోజ్ ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయనుకోండి, ఫిక్స్డ్ అసెట్స్లో 1 సంవత్సరంలో 40 లక్షలు ఉంది, నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పుడు 60 లక్షలు అయింది అనుకోండి. ఏం జరిగింది? ఉన్నటువంటి 20 లక్షలు పెరిగింది. ఏం జరిగితే పెరుగుతుంది అది అంటే మనం దాన్ని వెతుక్కోవాలి, ఏం జరిగితే పెరిగింది అది. ఓకే, అలాగే అంటే వాడు ఏమైనా లోన్ ఏమైనా తీసుకున్నాడా, టర్మ్ లోన్ ఏమైనా ఇచ్చారా? సో వీ హ్యావ్ టు చెక్అప్ దట్. ఏమైనా టర్మ్ లోన్ కనుక రైట్ చేశాడు ఎక్కడ నుంచాను అలా కాకుండా టర్మ్ లోన్ కాకుండా ఇంకేమైనా నిజంగానే వాడు ప్రాఫిట్ వచ్చేసింది, అంత ప్రాఫిట్, ఎందుకంటే లోన్ తీసుకోకుండానే ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఓకే, ఆ ప్రాఫిట్ తోటి ఇంకో మిషన్ ఏమైనా కొన్నాడేమో. సో అలాగా ఇదంతా ఏంటంటే రీకాస్టింగ్ ద ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఆఫ్ ద సర్టన్ ఫిగర్స్ తీసుకుని బ్యాలెన్స్ షీట్ నుంచి అవి లింకప్ చేసి మనం అనలైజ్ చేస్తాం. ఓకే, ఇది ఎవరికి ఇంపార్టెంట్, ఎవరికి ఇంట్రెస్ట్ అంటే పార్టీస్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫండ్స్ ఫ్లో అనాలిసిస్ అంటే షేర్ హోల్డర్స్ కావాలి ఇన్ఫర్మేషన్. అలాగే ఇన్వెస్టర్స్, those who invested in that particular business activity వాళ్ళకి కావాలి. బ్యాంకర్స్ కావాలి, బికాజ్ దే హ్యావ్ గివెన్ దట్ లోన్స్ ఇచ్చినప్పుడు అది అడ్వాన్సెస్ చేసినప్పుడు దానికి వాళ్ళకి అవసరం ఉంటుంది. ఇది ఎలా జరుగుతున్నాయి, ఇచ్చిన ఫండ్స్ ఎండ్ యూజ్ కరెక్ట్గా అవుతున్నాయా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవడం కోసం. అలాగే ఇచ్చిన ప్రొజెక్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా వెళ్తున్నాయా, ఫ్లో అవుతున్నాయా లేదా, వాడు చెప్పిన దాని ప్రకారం చేస్తున్నాడా లేదంటే ఇంకేమైనా డైవర్ట్ చేస్తున్నాడా ఫండ్స్ అనేది. అలాగే క్రెడిటర్స్ అంటే ఈ ఫర్మ్కి ఎవరైతే వాళ్ళు అంటే ట్రేడర్స్ ఇస్తారు చూడండి, అప్పిస్తారు కదా, సన్రీ క్రెడిటర్స్ అంటాం, వాళ్ళు కూడా కావాలి ఇన్ఫర్మేషన్. ఈ ఫండ్స్ ఫ్లో అనాలిసిస్ నుంచే వాళ్ళు ఏం జరుగుతుంది బిజినెస్లో అనేది తెలుసుకుంటారు. అలాగే మేనేజ్మెంట్ ఫర్ ఫైనాన్షియల్ డెసిషన్. అలాగే మేనేజ్మెంట్ ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోవాలంటే కనుక కంపారిజన్ బట్టి వేర్ వీఆర్, ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇంకేమైనా తెలుస్తుందా లేదా, మన డెసిషన్స్ అనేది బేసింగ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ కంపారిజన్ అనేది వీ కెన్ proceed further. Next, when we are coming to that, sources of information ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఈ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే బ్యాలెన్స్ షీట్స్. జస్ట్ యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ 2 బ్యాలెన్స్ షీట్స్ ఆర్ 3 బ్యాలెన్స్ షీట్స్, కంపారిటివ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్స్ ఫస్ట్ తీసుకోవాలి. స్టెప్ బై స్టెప్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే కంపారిజన్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్స్ తీసుకుంటాం ఫస్ట్ స్టెప్. తర్వాత కంపేర్ చేసిన తర్వాత ఇంక్రీజ్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ నోటెడ్ యాజ్ వన్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ క్యాపిటల్ సంబంధించింది తగ్గిందా పెరిగిందా, అది చాలా ఇంపార్టెంట్. వర్కింగ్ క్యాపిటల్ అనేటప్పటికి మనం అనుకున్నాం టోటల్ కరెంట్ అసెట్స్, క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ, సన్రీ డేటార్స్, ఓకే, ఇవన్నీ బిల్స్, రిసీవబుల్స్, ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్. దీనే మనం వర్కింగ్ క్యాపిటల్ అని కూడా అంటాం. సో ఈ వర్కింగ్ క్యాపిటల్లో ఏమైనా పెరుగుదల కానీ తగ్గుదల కానీ ఏమైనా వచ్చిందా, ఓకే, ఫస్ట్ అది ఇంపార్టెంట్. ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే ఒక మనిషికి హార్ట్ ఎటువంటిదో ఎంత ఇంపార్టెంటో అలాగే ఒక బిజినెస్ కూడా వర్కింగ్ క్యాపిటల్ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ద మోర్ అండ్ మోర్ వర్కింగ్ క్యాపిటల్ ఇట్ ఈజ్ సౌండ్ ఎనఫ్, అంటే లిక్విడిటీ ఉండాలి, తర్వాత ఎక్కువ టర్న్ అవుతూ ఉండాలి, స్టాక్ అదంతా కూడా ఎఫెక్టివ్గా. అది కూడా ఏదో స్టాక్ పెట్టేసుకుని ఐడియల్ స్టాక్ ఏమో 70%, యూటిలైజేషన్ స్టాక్ ఏమో 30% పెట్టుకోవడం ఉపయోగం ఉంది. అలా కాకుండా ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ దట్ స్టాక్ జరుగుతుందా లేదా, దానివల్ల ఏమవుతుందంటే సేల్స్ కింద ఎఫెక్టివ్గా ఎఫిషియన్సీ పెరుగుతుంది, సేల్స్ పెరుగుతుంది. అంటే విత్ లో కాస్ట్ దే కెన్ ఏబుల్ టు గెట్ ఏ గుడ్ సేల్స్ అండ్ ఆటోమేటికల్లీ ప్రాఫిట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ రకంగా వర్కింగ్ క్యాపిటల్ అనేది సెకండ్ స్టెప్లో మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. తర్వాత అనలైజింగ్ ద నాన్ కరెంట్ అసెట్, లాంగ్ టర్మ్ డెట్ అండ్ షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ బోత్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ ఆర్ అరైవ్డ్ ఎట్. తర్వాత వస్తాం థర్డ్ స్టెప్లోకి. అంటే ఏంటంటే నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఏమున్నాయి, మనకి ఇన్వెస్ట్మెంట్స్ లేక వెళ్తుందా లేదా, మనకి సర్ప్లస్ ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకుంటాం. అలాగే లాంగ్ టర్మ్ డెట్, ఇక్కడ అప్పులు ఉన్నాయి, బ్యాంక్ నుంచి కానీ ఇంకా ఎక్కడి నుంచి కానీ బారో చేసిన ఫండ్స్ ఉన్నాయి, ఓకే, అవి కూడా మనం అనలైజ్ చేస్తాం ఈ కంపారిజన్ బట్టి. ఎందుకంటే మనం ఎఫెక్టివ్గా మనం లోన్ రీపే చేయగలుగుతున్నామా లేదా, ఓకే, మన సర్ప్లస్ జనరేట్ అవుతుందా లేదా, ఇవన్నీ తెలుస్తాయి.
అలాగే షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ షేర్ క్యాపిటల్ పొజిషన్ ఒక్కోసారి షేర్ క్యాపిటల్ అనేది తగ్గిందనుకోండి, అంటే మనం వాట్ వీఆర్ డూయింగ్ అంటే రిడెంప్షన్ ఆఫ్ దట్ మీన్స్ ప్రిఫరెన్షియల్ షేర్స్ ఉంటాయి. ప్రిఫరెన్షియల్ షేర్స్ మీరు అనుకున్నాం మొట్టమొదటి చెప్పుకున్నాం 20 years కల్లా ప్రిఫరెన్షియల్ షేర్స్ అనేది రిడీమ్ అయిపోతాయి. రిడీమ్ అయిపోతున్నప్పుడు అంటే టైం అయిపోయేటప్పటికి వాళ్ళు లిక్విడేట్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. సో ఇచ్చినప్పుడు మన ప్రాఫిట్స్ తగ్గుతాయి. కానీ ఇచ్చేటప్పుడు మన ప్రాఫిట్స్ మనం కొంత క్వశ్చన్ పెట్టుకుని వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం లేదా? ఎందుకంటే 100 రూపాయలు వచ్చిందనుకో, 100 రూపాయలు రిడీమ్ చేశారనుకోండి, ఇంకా బిజినెస్ ఇంక ముందుకేం వెళ్తుంది అది. కాబట్టి అంటే ఇవ్వడం వరకు ఓకే, బాగానే ఉంది. కానీ ఇస్తూ తన సర్ప్లస్ అనేది మనం జనరేట్ చేసుకుని ఉండాలి ఆ టైంకి. ఓకే, అప్పుడే వాడు సౌండ్ ఎనఫ్గా ఉన్నట్లు లెక్క ఫర్మ్. అలా నెక్స్ట్ అనలైజ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ రిక్వైర్డ్ టు నో దట్ అన్యూజువల్ చార్జెస్ సచ్ యాజ్ డివిడెండ్ డిక్లేర్డ్, ఐటీ ప్రొవిజన్స్, ఇవన్నీ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది సఫిషియెంట్గా ఉంటుందా లేదా. ఎందుకంటే ట్యాక్సెస్ పే చేయగల కెపాసిటీలో ఉండాలి. డివిడెంట్ అనేది డిక్లేర్ చేసేటప్పుడు కూడా అవి మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి. ఏదో ఉంది కదా అని చెప్పి డిక్లేర్ చేసేయడం లేదు. ఎందుకంటే వాడికి అప్పులు మనం డివిడెండ్ డిక్లేర్ చేసేటప్పుడు కూడా కొన్ని రూల్స్ మన గైడ్లైన్స్ ఫాలో అవ్వాలండి. ఎందుకంటే మనకు రైట్ ఆఫ్ చేసుకోవాల్సి చాలా ఉంటాయి. ఓకే, మన సపోజ్ బ్యాడ్ డెట్స్ ఉన్నాయనుకోండి, ప్రొవిజన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఇంకేమైనా డిప్రిసియేషన్ మనం సమ్ ప్రొవిజన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఏ బిజినెస్, పార్ట్ ఆఫ్ ఏ యూనిట్. సో ఇవన్నీ మనం చేసుకున్న తర్వాత మనకి మిగిలిందే మనం డివిడెండ్ కింద డిక్లేర్ చేయాలి. అంతేగాని ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి మీరు మీ ప్రెస్టేజెస్ మీకు ఫేవర్గా ఉండటం కోసం, లేకపోతే ఇంకేమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ కోసం మీరు డివిడెండ్ డిక్లేర్ చేశారనుకోండి, బాగానే ఉంటుంది, కంపెనీ చూడటానికి బాగానే ఉంటుంది, ఆటోమేటిక్గా ఇట్ విల్ బి కొలాప్స్ ఇన్ దట్ లాటర్ స్టేజ్. కాబట్టి ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ రకంగా చెక్ చేయడానికి మనకి కావాలి. నెక్స్ట్, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఫండ్స్? సోర్సెస్ ఎందుకు కావాలనేది మనం చెప్పుకున్నాం. ఓకే, తర్వాత వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ సోర్సెస్ ఏ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి చూడండి, మన రైట్ సైడ్ నేను బ్యాలెన్స్ షీట్ అదే చిన్న మినిమైజ్డ్ స్టెప్లో చూపించాను మీకు. ఇక్కడ సేమ్ బ్యాలెన్స్ షీట్, లెఫ్ట్ సైడ్ సోర్సెస్, రైట్ సైడ్ యూజెస్ ఉంటాయి అనుకున్నాం. ఓకే, ఉన్నాయనుకున్నాం. ఉన్న తర్వాత మీకు నెట్వర్త్ సేమ్ సెగ్రిగేషన్ అంతా మీకు చూపించాను ఇక్కడ. కానీ అది బ్యాలెన్స్ షీట్ పొజిషన్ మాత్రం చెప్తుంది. అలా కాకుండా ఇక్కడ వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటంటే, ప్రాఫిట్ ఫ్రమ్ అంటే కంపారిజన్. వీఆర్ కమింగ్ టు ద కంపారిజన్కి వచ్చినప్పటికీ సోర్సెస్ అనేది ఏమవుతుంది? ప్రాఫిట్ ఫ్రమ్ ఆపరేషన్స్. లాస్ట్ ఇయర్ మీకు 2019లో మీకు 2000 వచ్చింది అనుకోండి లాభం అనుకుందాం, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ పొజిషన్ 2000 అనుకోండి. వెన్ యూఆర్ కమింగ్ టు ద 2020 3000 అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది? మీకు 1000 రూపీస్ పెరిగింది. అంటే ప్రీవియస్ 2000, నౌ ఇట్ ఈస్ 3000, అంటే దెర్ ఈజ్ ఇన్ ఇంక్రీజ్ ఆఫ్ 1000. ఈ 1000 ఏంటి అంటే సోర్సెస్, అంటే కొత్త సోర్సెస్ మీకు వచ్చినట్టు లెక్క. అది ఇక్కడ పాయింట్. అంటే వైల్ కంపేరింగ్ ద బ్యాలెన్స్ షీట్స్ యూ కెన్ ఏబుల్ టు అసర్టైన్ ద పొజిషన్ ఆఫ్ యువర్ సోర్సెస్. అది. అలాగే సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఇప్పుడు ఉందనుకోండి, ఫిక్స్డ్ అసెట్స్ అనేది అమ్మేసాడు అనుకుందాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ అదర్వైజ్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే సపోజ్ లెటెస్టే మీకు ఎక్కడో మీకు బాండ్స్ల రూపంలో పెట్టారు. అంటే ఏంటి? మీకు ఎక్కడ వస్తుంది అది? దట్ విల్ కమ్ ఇన్ టు దట్ నాన్ కరెంట్ అసెట్స్ అనుకుందాం. అందుగురించే మీకు చూపిస్తున్నాను ఈ బ్యాలెన్స్ షీట్ అని. నాన్ కరెంట్ అసెట్స్లో ఒక 5 yearsకో ఎంతో మోర్ దెన్ 1 year కదండి ఇన్వెస్ట్మెంట్ అంటే, అలాగా బాండ్స్ రూపంలో పెట్టారు 2 లక్షలు ఎంతో. అది బాండ్ టైం అయిపోయింది, మెచ్యూర్ అయిపోయేటప్పటికి మీకు ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, వచ్చినప్పుడు ఏం చేస్తారు న్యాచురల్గా? సో దట్ విల్ బి కమింగ్ యాజ్ అ సోర్స్. ఎందుకంటే మీకు ఇక్కడ మీకు వచ్చిన రిడీమ్ అయిపోయినాయి, మెచ్యూర్ అయిపోయిన ప్రాఫిట్స్ మీకు చేతికి వచ్చినాయి, అంటే మీకు ఫండ్స్ అవైలబిలిటీలోకి వచ్చినాయి. సో ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఏ సోర్స్ ఆఫ్ ఫండ్. అలాగే ఫిక్స్డ్ అసెట్స్, ఇక్కడ మిషనరీ ఉంది, మిషనరీ మీరు అమ్మేశారనుకోండి, అమ్మేసిన తర్వాత మీకు 50 లక్షలు వచ్చింది అనుకోండి. 50 లక్షలు ఏంటిది? బిజినెస్లో మనకు కావాల్సిన ఫండ్స్, బిజినెస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి తగ్గ సోర్సెస్ మన చేతికి వచ్చినాయి. అఫ్కోర్స్ అగైన్ చేతికి ఫస్ట్ మీకు సోర్సెస్ కింద వచ్చినాయి, దాని తర్వాత మళ్ళీ యూజ్లోకి వెళ్తారు, మళ్ళీ ఇంకో కొత్త మిషన్ కొనుక్కుంటారో మరి ఇంకోటి చేసుకుంటారు. అలాగే ఈ నాన్ కరెంట్ అసెట్స్లో మీరు చెప్పిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెచ్యూర్ అయిపోయి మీ దగ్గరికి వచ్చినాయి, అంటే సోర్సెస్ కింద వచ్చినాయి. ఓకే, ఆ తర్వాత యూ విల్ టేక్ అనదర్ డెసిషన్ ఏం చేయాలనేది. అది మిషనరీ కొనుక్కుంటారా, లేకపోతే మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ బాండ్స్ చేసుకుంటారా, దట్ ఈస్ లెఫ్ట్ యూ, దట్ ఈస్ సెకండ్ పార్ట్. అలాగే రిఫండ్ ఆఫ్ ట్యాక్సెస్, మనకి ట్యాక్సెస్ మనం ఎక్సెస్ పే చేసాం అనుకోండి, వచ్చినాయి అనుకోండి, ఓకే, ఇట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ ఫండ్. అలాగే సిమిలర్
ఎక్స్ట్రా ఆర్డినరీ ఐటమ్స్ ఏదైనా సరే కావచ్చు. అలాగే ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్. ఇష్యూ ఆఫ్ ఫ్రెష్ షేర్స్కి మళ్ళీ వెళ్ళారనుకోండి, రైట్స్ కానీ లేకపోతే ఇంకేమైనా షేర్స్ కానీ మీరు వెళ్ళారనుకోండి, కొత్త దట్ మీన్స్ మళ్ళీ పబ్లిక్ ఇష్యూ కానీ కొన్ని షేర్స్ కానీ వెళ్ళారనుకోండి, మనం అనుకున్నాం కదా ఆథరైజ్డ్ క్యాపిటల్లో మన ఆ లిమిట్ వరకు ఎప్పుడు దాకా మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి పబ్లిక్ నుంచి ఫండ్స్ రైజ్ చేసే రూపంలో. సో అలాగే వెళ్ళినా కూడా ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఫండ్స్, ఎందుకంటే ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు దట్ క్యాపిటల్. ఓకే, అలాగే ఇష్యూ ఆఫ్ షేర్స్ డిబెంచర్స్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ ఫండ్స్. అలాగే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ లోన్స్. మీరు లోన్స్ రైజ్ చేశారనుకోండి, బ్యాంక్ నుంచి CCOD తీసుకుని లోన్ తీసుకున్నారనుకోండి, ఓకే, షార్ట్ టర్మ్ CCOD కనుక ఇట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ ఫండ్. అలా కాకుండా లాంగ్ టర్మ్ టర్మ్ లోన్ తీసుకున్నారనుకోండి, ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్. సో ఈ రకంగా ఏంటి, బ్యాంక్ లోన్స్ అన్నీ కూడా సోర్సెస్ ఆఫ్ ఫండ్సే. అలాగే సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, చెప్పాను కదండి ఇందాక, అదే మళ్ళీ పాయింట్ ఇక్కడ వచ్చింది. సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇట్ మే బి ఏ కరెంట్ షార్ట్ టర్మ్ నేచర్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. అలాగే డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. డిక్రీజింగ్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటండి, వాట్ ఈజ్ మెన్ బై డిక్రీజింగ్ వర్కింగ్ క్యాపిటల్? ఇట్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ఫండ్. అంటే వర్కింగ్ క్యాపిటల్లో మీకు తగ్గుదల. ఓకే, అంటే దట్ మీన్స్ ఇక్కడ మీ కరెంట్ అసెట్స్ ఉన్నాయనుకోండి, కరెంట్ అసెట్స్లో మీకు తగ్గడం ఏంటండి? అవును, మీ స్టాక్ ఉంది, మీ స్టాక్ అంతా కూడా మీరు ప్రొడక్ట్స్ రూపంలోకి వెళ్ళిపోయి సేల్స్ అయిపోయినాయి అనుకోండి. సేల్స్ అయిపోతే డబ్బులు వస్తే ఎక్కడికి వస్తాయి? మీ చేతికి వస్తాయి. అంటే ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సోర్స్ ఆఫ్ ఫండ్. సో ఆ రకంగా మీకు ఏంటంటే ఒక 5 టన్నుల ఉన్న స్టాక్ అనేది 1 టన్నుకు వచ్చిందంటే దట్ మీన్స్ యూ హ్యావ్ కంప్లీట్లీ యూటిలైజ్డ్ దట్ 4 టన్స్ స్టాక్ అనేది మీరు ఉపయోగించేశారు. అంటే ఉపయోగించే గూడ్స్ కింద కన్వర్ట్ అయిపోయిందంటే సేల్స్ అయిపోయినా డబ్బులు వచ్చేసినాయి అంటే ఆటోమేటిక్గా మీకు సోర్సెస్ కింద వచ్చినట్లు లెక్క. సో ఆ రకంగా ఏమవుతుందంటే వాట్ ఈస్ ద సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అనేది మీకు అసర్టైన్ చేయగలగాలి బిఫోర్ గోయింగ్ ఫర్ దిస్ అనాలిసిస్ ఆఫ్ దట్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి. ఓకేనండి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ యూజెస్ ఆఫ్ ఫండ్స్ అంటే రైట్ సైడ్. అదేంటో చూద్దాం. రీపేమెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ లోన్స్ అంటే ఏంటి, మీకు ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే లయబిలిటీస్లోనే సోర్సెస్లోనే తగ్గుతుంది. చూడండి, సోర్సెస్లో తగ్గుతుంది ఇక్కడ. అంటే లాంగ్ టర్మ్ లోన్ ఉందండి. ఓకే, లోన్ ఉందంటే ఏంటి, ఇక్కడ మీకు సపోజ్ ఒక 50 లక్షలు లోన్ తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 40 లక్షలు అయింది లోను. అంటే దాని అర్థం ఏంటి, మీరు కొంత కట్టేశారు కదా, అంటే 10 లక్షలు మీకు రీపేమెంట్ అయిపోయింది కదా. సో రీపేమెంట్ అయ్యింది అంటే దట్ ఈజ్ యూజ్ అయినట్టు లెక్క. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే మీకు వచ్చిన ప్రాఫిట్స్లోంచే మీరు కడుతున్నట్టు లెక్క. సో ఆ రకంగా రీపేమెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ అంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సిందంటే ఈ ఫండ్స్ ఎలా ఫ్లో అవుతున్నాయి, ఎలా వెళ్తున్నాయి అనేది చూసుకోండి. అంటే మీకు ఇక్కడ ఏంటంటే అది లయబిలిటీస్లోనే ఉంది కదా సార్, లయబిలిటీలో లాంగ్ టర్మ్ సోర్సెస్ ఉంది కదా, బ్యాంక్ లోన్ అంటే అదే కదా. ఓకే ఉంది, కానీ అక్కడ బ్యాంక్ లోన్ ఏం జరిగింది, ఇక్కడ బ్యాంక్ లోన్ అనేది బ్యాలెన్స్ తగ్గింది అంటే ఏంటి, 10 లక్షలు మళ్ళీ మీకు వచ్చింది, కలిసింది. అంటే రావడం అంటే ఏంటి, దట్ మీన్స్ యూజ్ చేశారు మీరు, అంటే రీపేమెంట్ కోసం యూజ్ చేశారు ఆ ఫండ్స్. అంటే మీకు ఆల్రెడీ సర్ప్లస్ వచ్చిన ఫండ్స్ని వస్తేనే కదా మీరు రీపే చేయగలుగుతారు. అంటే ఆ రకంగా రీపేమెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ లోన్స్ అనేది యూజెస్ ఆఫ్ ఫండ్స్. అలాగే రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ కూడా మీకు టైం అయిపోయింది, 5 సంవత్సరాలకు మీరు ఇచ్చారు డిబెంచర్స్, 5 సంవత్సరాల టైం అయిపోయింది. అయిపోయేటప్పటికి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి కదండి. ఓకే, ఇవ్వగలిగారంటే దాని అర్థం ఏంటి, మీకు ఫండ్స్ వచ్చినాయి. ఆ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీరు ఏం చేశారు, దాన్ని యూజ్ చేశారు. అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. ఓకే, అలాగే రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, ఇంకా అన్నీ అవే. అండ్ ఎడిషన్ టు ద ఫిక్స్డ్ అసెట్స్, ఇక్కడికి ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చినాయి. ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్తున్నాం. ఫిక్స్డ్ అసెట్స్ పెరిగినాయి అంటే ఎందుకు, ఇప్పుడు అంతకుముందు మీకు మిషనరీ 40 లక్షలే ఉంది, ఇప్పుడు ఉన్నట్టుండి మీకు 60 లక్షలు అయింది, అంటే 20 లక్షలు పెరిగింది. అంటే ఒక మిషన్ ఎక్స్ట్రా కొన్నారంటే ఎక్కడి నుంచి కొంటారు, మీరు యూజ్ చేశారు. అంటే మీ దగ్గర ఉన్న ఫండ్స్ దాన్ని యూజ్ చేస్తేనే వరకు ఎక్కడ మిషన్ క్రియేట్ అయింది. సో ఆ రకంగా ఎడిషన్ టు ద ఫిక్స్డ్ అసెట్స్ ఈజ్ ఎ యూజ్ ఆఫ్ ఫండ్స్. అలాగే పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగారు అంటే మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయి, సర్ప్లస్ ఉన్నాయి, ఆ ఫండ్స్ని మీరు యూజ్ చేస్తేనే మీరు ఫ్రెష్ పర్చేజెస్ చేయగలిగారు ఇన్వెస్ట్మెంట్స్. సో పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ యూజెస్ ఆఫ్ ఫండ్స్. ఓకే, అలాగే సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నాడు అనుకోండి, అది మళ్ళీ సోర్సెస్ అవుతాయి. చూడండి ఇదే పాయింట్, సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, ఆ ఇన్వెస్ట్మెంట్స్ మీరు సేల్ చేశారనుకోండి, ఫండ్స్ వచ్చినాయి. సో ఫండ్స్ వచ్చినాయి అంటే మీకు చేతికి వచ్చినాయి. ఇక్కడ మీకు పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మీ దగ్గర నుంచి బయటికి వెళ్ళినాయి అంటే యూజ్ అయినాయి. సో పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ ఏ యూజెస్ ఆఫ్ ఫండ్స్. అలాగే పేమెంట్ ఆఫ్ డివిడెండ్, ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా మీరు పే చేశారు.
ఓకే, అంటే ఉపయోగించారు, యూటిలైజ్ చేశారు. దాన్ని మనం ఏం చేస్తామంటే సింపుల్గా అప్లికేషన్ అని కూడా అనవచ్చు. అలాగే లాస్ ఫ్రమ్ ఆపరేషన్స్, అంటే లాస్ ఉంది, ఆ లాస్ని మీరు పోడ్చగలుగుతున్నారంటే ఏంటి, మీకు సర్ప్లస్ ఉంటేనే కదా మీరు పోడ్చగలుగుతున్నారు, అంటే రైట్ ఆఫ్ చేయగలుగుతున్నారు. సో దట్ మీన్స్ లాస్ ఫ్రమ్ ఆపరేషన్స్, దట్ ఈస్ ఆల్సో యూజెస్ ఆఫ్ ఫండ్స్. అలాగే ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మీరు ఏం చేస్తారంటే ఆ సోర్సెస్ ఎక్కడి నుంచో రైట్ చేసి ఉంటారు, దీని సోర్సెస్ ఎక్కడ పట్టుకుంటాం తర్వాత. ఓకే, అయితే మీ ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ఆ ప్రాఫిట్ నుంచి మీరు స్టాక్ కొన్నారనుకోండి, ఫ్రెష్ స్టాక్, ఎందుకంటే ఇప్పుడు ఇంకా సేల్స్ పెంచుదామని చెప్పేసి మీరు ఎక్స్ట్రా స్టాక్ కొన్నారనుకోండి, ఆటోమేటిక్గా వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది. వర్కింగ్ క్యాపిటల్ అంటేనే కరెంట్ అసెట్స్ కదా. అలా కాకుండా మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు, ఓడిఓసిసి లోన్, దాంతో ఒక 2-3 టన్నులు మీరు స్టాక్ కొన్నారనుకోండి, అండ్ ఫర్ యూటిలైజేషన్ అండ్ ఫర్ సేల్స్ పర్పస్ అండ్ ప్రొడక్షన్ పర్పస్. ఓకే, దట్ ఈస్ ఆల్సో, అంటే ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్, డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్. సో ఈ రకమైన అనాలిసిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ విచ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఫండ్ అండ్ విచ్ ఈజ్ ద యూజెస్ ఆఫ్ ఫండ్ అనేది కంపల్సరీగా తెలియాలండి. తెలిసిన తర్వాత దెన్ విల్ గో ఫర్ దట్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్. తర్వాత మీకు వచ్చిన ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి వచ్చేటప్పటికి ఫండమెంటల్ ఏంటంటే ఇది మనం చేస్తాం, దీన్ని మనం ఏంటంటే పుట్ ఇట్ ఇన్ డిఫరెంట్లీ, ఫండ్స్ ఫ్లో యాజ్ సోర్సెస్ అనేది కూడా ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీస్, ఏదైతే మనకి లయబిలిటీస్లో ఎక్కడ పెరుగుతున్నాయో అది సోర్సెస్. అలాగే ఇప్పుడు అంటే కన్సాలిడేట్ చేసాం, ఇప్పుడు దాకా మనం ఏదైతే చెప్పుకున్నామో దాని కన్సాలిడేషనే ఒక స్టేట్మెంట్ రూపంలో ఇచ్చేస్తున్నాడు వీడు. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటి అని ఓవరాల్ పిక్చర్, సోర్సెస్ అంటే ఏంటి, యూజెస్ అంటే ఏంటి. సోర్సెస్ అనేటప్పటికి మనకు 2 వచ్చినాయి, ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీస్, సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పి చెప్పాం. అంటే ఏంటి, మీకు లయబిలిటీస్లో ఇంక్రీజ్ అవడం, అంటే మీరు టర్మ్ లోన్ ఇచ్చాడు అనుకోండి, బ్యాంక్ నుంచి టర్మ్ లోన్ తెచ్చుకున్నాడు అనుకోండి, అంతే కదా, ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీయే కదా అది, సోర్సెస్ వచ్చినట్టు లెక్క. అలాగే ఓడిసిసి వచ్చిందనుకోండి, ఓకే, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్లో కొంచెం ఇంక్రీజ్ వచ్చిందనుకోండి, ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీయే కదా, అంటే మీకు నెట్వర్క్లో పెరిగింది, లయబిలిటీయే కదా అది, పర్మనెంట్ లయబిలిటీ అది. ఓకే, అందులో సోర్సెస్ పెరిగినాయి అంటే ఆటోమేటిక్గా మీకు ఇట్ ఈస్ ద సోర్సెస్, ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఫండ్. ఓకే, ప్లస్ ఇక్కడ మనం ఇంకోటి ఏమనుకుంటున్నాం, డిక్రీజ్ ఇన్ అసెట్స్, అంటే అసెట్స్లో కనుక తగ్గిపోతే కనుక అది కూడా సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద తీసుకుంటున్నాం. ఎందువల్ల, ఇక్కడ మిషన్ ఉంది, 60 లక్షల మిషన్ ఉన్నట్టుండి 40 లక్షలకు చూపిస్తుంది నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి, అంటే 20 లక్షలు మాయమైపోయింది, ఏమైపోయింది కనపట్లేదు, ఏమైపోయిందని అమ్మేశారు మీరు. అమ్మేశారంటే ఏంటి, మీకు అసెట్స్ అనేది తగ్గినాయి అంటే ఏంటి, సేల్ అయిపోయిందంటే ఎక్కడికి వచ్చింది, మీకు సోర్సెస్లోకి వచ్చేసింది. సో ఆ రకంగా ఏంటంటే సోర్సెస్ అనేది కూడా స్టాండర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ ఇస్ ఆల్సో ఆల్వేస్ సోర్సు, అలాగే డిక్రీజ్ ఇన్ అసెట్స్ ఇస్ ఆల్సో సోర్స్. దీనికి ఆఫ్సెట్ కాంట్రా. యూజెస్కి వచ్చేటప్పటికి ఇంక్రీజ్ ఇన్ అసెట్స్ కనుక ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, ఎస్ ఇట్ ఈస్ అప్లికేషన్. ఇప్పుడు ఇందాక చెప్పాను, నాకు 40 లక్షలు 2019లో ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, ఇప్పుడు 60 లక్షలు అయినాయి, అంటే 20 లక్షలు పెరిగింది అంటే ఏం జరిగినట్లు లెక్క, అప్లికేషన్ జరిగింది, అంటే యూజెస్ జరిగింది అనమాట, అంటే దట్ ఈస్ కాల్డ్ ఇంక్రీజ్ ఇన్ అసెట్స్ ఈజ్ యూజెస్. అలాగే డిక్రీజ్ ఇన్ లయబిలిటీస్ అంటే చెప్పాం కదా మీకు, దట్ ఈజ్ లయబిలిటీస్ అంటే లెఫ్ట్ సైడ్, లోన్ రీపే చేసేసాడు వాడు, 40 లక్షలు ఉన్నది లోను లాస్ట్ ఇయర్ 2019లో, ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి 30 లక్షలు అయిందంటే 10 లక్షలు కట్టేశాడంటే యూజ్ చేశాడు, అంటే అప్లై ఏంటంటే తనకు వచ్చిన సోర్సెస్ని అప్లై చేశాడు. సో ఇట్ ఈస్ అ డిక్రీజ్. సో ఆ రకంగా ఏంటంటే మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన సోర్సెస్ అంటే సింపుల్గా ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ ఇస్ ద సోర్స్ ప్లస్ డిక్రీజ్ ఇన్ అసెట్స్, అంతే. యూజెస్ అంటే ఇంక్రీజ్ ఇన్ అసెట్స్ ప్లస్ డిక్రీజ్ ఇన్ లయబిలిటీ. ఎందుకంటే మన బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం, బ్యాలెన్స్ షీట్ అనేది కూడా ప్లేస్మెంట్ చేసి ఎక్కడెక్కడ ప్లేస్ చేసి ఫైనల్గా అవన్నీ కూడాను టోటల్ చేసుకుంటే కనుక టోటల్ లయబిలిటీస్ టోటల్ అసెట్స్ 2 కూడా టాలీ అయితే బ్యాలెన్స్ షీట్ టాలీ అయినట్టు లెక్క, కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. అలాగే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ కూడా మనం తయారు చేసి టోటల్ సోర్సెస్, టోటల్ యూజెస్ అంటే చేంజెస్, ఫండ్స్ ఫ్లో అంటే ఏంటంటే చేంజెస్, అంటే ఇక్కడ ఎంత పెరిగింది, ఇది ఇక్కడ తగ్గింది, ఇది ఎంత పెరిగింది, ఇవే కదండి. ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీస్ ఎంత పెరిగింది, ఒక్కొక్క దాంట్లో నుంచి వస్తాం, అంటే నెట్వర్క్లో ఏమైనా తగ్గుదల ఉందా, ఒక్కొక్కసారి ఏమి చేంజ్ ఉండకపోవచ్చు. అలాగే మీకు లాంగ్ టర్మ్ లయబిలిటీస్లో కానీ చేంజ్ పెరిగిందనుకోండి ఫ్రెష్ లోన్ తీసుకున్నట్టు లెక్క, తగ్గిందనుకోండి కట్టేసినట్టు లెక్క. సో అలాగా ప్రతి దాంట్లో కూడా మనం తీసుకుని ఈ చేంజెస్ అవన్నీ కూడా సమ్మరైజ్ చేసుకుంటాం, సోర్సెస్ కింద చేసుకుంటాం. అలాగే ఇటువైపు యూజెస్ అన్ని కూడా సోర్సెస్ సమ్మరైజ్ చేసుకుంటాం ఐటమ్స్. ఈ 2 కూడా టాలీ అనుకోండి, ఓకే మన ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ టాలీ అయిపోయింది లెక్క.
టాలీ అయిపోయిన తర్వాత అప్పుడు దాని దగ్గర పెట్టుకుని మనం అనలైజ్ చేస్తాం. ఇప్పుడు మనం 1 బై 1 టిక్ కొడతాం. ఇది కరెక్టా కాదా, ఇది ప్రాపర్గా జరిగిందా లేదా, ఎందుకంటే ఇంక్రీజ్ అనేది జస్టిఫై చేయొచ్చా, లేకపోతే అందులో ఏమైనా తేడా పడాలు ఉన్నాయా. ఓకే, ఇది. సో ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుందంటే, సపోజ్ టర్మ్ లోన్ తీసుకుని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టర్మ్ లోన్ తీసుకున్నాడు ఒక 5 లక్షలు. ఏమన్నాడు మీతోటి, ఒక మిషన్ కొంటాను సార్, మాకు కంపెనీ మిషన్ కావాలి, మిషన్ కొంటాను అని చెప్పి మీకు తీసుకున్నాడు. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ మీకు సోర్సెస్ అనేది బ్యాంక్ నుంచి రైజ్ అంటే ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ అయింది. ఓకే, అక్కడికి వచ్చేటప్పటికి మీకు ఏమైంది, కరెక్టే, కారు కొన్నాడు, పర్సనల్ యూజ్ కొన్నాడు, అది 5 లక్షలు పెట్టి మారుతి కారు కొన్నాడు. ఓకే, మీకు చూపించాడు, ఫిక్స్డ్ అసెట్స్లో చూపించాడు. కానీ ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటి, మీ పర్పస్ ఏంటి, మీరు మిషన్ కొనుక్కోమని ఇచ్చారు. వాడేం చేశాడు, కారు కొనుక్కున్నాడు, మీకు బ్యాలెన్స్ షీట్లో వచ్చేసింది, బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోయింది అక్కడ. అది కాదు కదా. అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ కూడా సరిపోతుంది. ఇక్కడ ఇంక్రీజ్, అక్కడ ఇంక్రీజ్, రెండు అక్కడ టాలీ చేసుకుని మొత్తం అంతా టాలీ అయిపోతుంది. కానీ ఇప్పుడు 1 బై 1 చేసుకున్నప్పుడు ఇది కరెక్ట్గా మిషన్కి వెళ్ళిందా, ఏది మిషన్ ఏది ఉందా లేదా, లేదు మిషన్ లేదు, అక్కడ మిషన్ బదులు కారు వచ్చింది. కారు వచ్చిందంటే కారు ఎందుకు వచ్చింది, నేను ఇచ్చింది మిషన్ యూనిట్ పర్పస్ కదా ఇచ్చాను. అంటే వాడేం చేశాడు, పర్సనల్ పర్పస్ కోసం కారు కొనుక్కున్నాడు. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఇటువంటి అన్నీ కూడా బయటపడతాయి. అలాగే దీన్ని ఏమంటామంటే డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అని అంటాం. ఓకే, ఇట్ విల్ కమ్ ఇన్ లాటర్. సో ఇక్కడ ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, an increase in liabilities or decrease in asset is a source of fund. అలాగే an increase in the assets or a decrease in the liability is a use of fund. A decrease in the net working capital balance during that accounting period is considered as the sources of fund. అలాగే an increase in net working capital during the account period is considered as a uses of fund. ఇందాక మనం చెప్పుకున్నాయే ఒక 4-5 స్టేట్మెంట్స్ రూపంలో మనం ఇక్కడ చెప్పుకున్నాం బ్రాడ్గా. సో నౌ విల్ గో ఫర్ వన్ కేస్ స్టడీ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. ఒక బ్యాలెన్స్ షీట్ తీసుకుందాం అండి. ఓకే, బ్యాలెన్స్ షీట్లో మీకు లయబిలిటీస్ 2 ఇయర్స్కి ఇచ్చేసాం, అలాగే అసెట్స్ 2 ఇయర్స్కి ఇచ్చేసాం. సో ఇప్పుడు మీకు దిస్ ఈజ్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏబిసి లిమిటెడ్. లయబిలిటీస్లో 2019 ఫిగర్స్ ఉన్నాయి. అంటే దిస్ ఇస్ 2019 బ్యాలెన్స్ షీట్ ఉంది, 2020 బ్యాలెన్స్ షీట్ ఉంది, పక్క పక్కన వేసాను అంతే, కంపారిజన్ కోసం, మీకు తెలియడం కోసం. అందులో ఏమన్నా బ్యాంక్ లోన్స్, అదర్ కరెంట్ లయబిలిటీస్, టర్మ్ లయబిలిటీస్, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ టోటల్. అండ్ యూఆర్ కమింగ్ టు దట్ అసెట్ సైడ్కి వచ్చేటప్పటికి క్యాష్, రిసీవబుల్స్, ఇన్వెంటరీ, అదర్ కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్. అంటే ఆర్డర్ పక్కన పెట్టండి, ఆర్డర్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇది ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ కింద తీసుకోలేదు, ఒక అటు ఇటు జంబ్లింగ్ జరిగినాయి. ఫిక్స్డ్ అసెట్స్ అనేది మామూలుగా అయితే బ్యాలెన్స్ షీట్లో పైన ఉంటాయి. ఓకే, లెట్ ఇట్ బి, ఇట్ ఈస్ ఆల్ మిక్స్డ్. ఇక్కడ మీకు తెలిసిపోతుంది ఇంటాంజిబుల్ అంటే ఏంటి, దట్ ఈజ్ ఇంటాంజిబుల్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ అని అర్థం అవుతుంది. తర్వాత అదర్ నాన్ కరెంట్ అసెట్స్ క్లియర్గా వాడే ఇచ్చాడు, ఫిక్స్డ్ అసెట్స్ అని ఇచ్చాడు, గ్రూపింగ్ వాడే చెప్పేశాడు. ఓకే, ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్ అలాగే. ఓకే, సో ఫైనల్గా 2019 చూడండి, లయబిలిటీస్ 2009 అసెట్స్ సరిపోయినాయి, బ్యాలెన్స్ షీట్ టాలీడ్. 2020కి వచ్చేటప్పటికి 317.07, దట్ ఈస్ టోటల్ లయబిలిటీస్. అలాగే ఇక్కడ అసెట్స్ 317.07, ఇది కూడా సరిపోయింది. సో మీకు సరిపోయిన బ్యాలెన్స్ షీట్స్ రెండు మీకు ఇచ్చారు. ఎటు వచ్చి మీకు ఇక్కడ ఏమైందంటే బ్యాలెన్స్ షీట్లో మనం కంపేర్ చేయాల్సి వస్తుంది. ద మూమెంట్ ఆఫ్ ఫండ్స్ డ్యూరింగ్ ద ఇయర్ 2020 కెన్ బి సమ్మరైజ్డ్ యాజ్ ఫాలోస్. ఇప్పుడు మనం చేస్తున్నాం 1 by 1. చూడండి కంపారిజన్లో ఏం జరుగుతుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లయబిలిటీస్ తీసుకున్నానండి. ఐఎమ్ టేకింగ్ ద లయబిలిటీస్. లయబిలిటీస్లో ఏం చూడండి, బ్యాంక్ లోన్స్ చూడండి. ఫస్ట్ది బ్యాంక్ లోన్స్ ఎంత, 37.85. ఓకే, అండ్ 2020లోకి వచ్చేటప్పటికి 53.97 వచ్చింది. అంటే ఏముంది, బ్యాంక్ లోన్స్ పెరిగినాయి, అంటే ఇంక్రీజ్లో మనం వేసుకోవాలి. అది చూడండి, కంపారిజన్ చేసుకోవడం, పెరిగిందా తగ్గిందా 2 కాలమ్స్ పెట్టుకున్నాం. ఐటమ్ ఏంటి, బ్యాంక్ లోన్ తీసుకున్నాం, అంటే ఒక్కొక్క ఐటమ్ నేను తీసుకుంటున్నానండి చూడండి. సో ఇక్కడ నాకు ఇంక్రీజ్ ఉంది, సో ఐ హ్యావ్ టేకెన్ దిస్ ఇంక్రీజ్ యాజ్ 16.12. యూ చెక్అప్ 53.97 minus 37.85, you will get 16.12. Okay, second item. What is the second item? Other current liabilities. Other current liabilities వచ్చేటప్పటికి ఎంత ఉందండి, 64.54 2019లో ఉంది, 2020కి వచ్చేటప్పుడు తగ్గిపోయింది, అంటే 55.53 ఉంది. సో ఎంత తగ్గింది ఇది చూడండి, డిక్రీజ్లో వేసాను 9.01. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఐటమ్, ఇట్ ఈజ్ ఎ టర్మ్ లయబిలిటీ. టర్మ్ లయబిలిటీ ఇక్కడ మీకు
ఏదైతే పైన ఏదైతే చూపిస్తున్నా అదే ఆర్డర్లో వచ్చేస్తున్నాను చూడండి. కాబట్టి మీకు ఈజియర్. టర్మ్ లైబిలిటీస్కి వచ్చేటప్పటికి 78.79 ఉంది 2019లో. 2020 బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేటప్పటికి 82.30 వచ్చింది. అంటే దెర్ ఈజ్ ఎన్ ఇంక్రీజ్ ఆఫ్ 3.51. అది ఏదైనా కావచ్చు, అది ఇంట్రెస్ట్ కావచ్చు, లేదంటే మళ్ళీ ఏమైనా ఇంకేమైనా చిన్న లోన్ ఏమైనా తీసుకోవచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, పెరిగింది. ఓకే, సో ఇంక్రీజ్ ఈజ్ 3.51. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ షేర్ క్యాపిటల్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇచ్చాడు. ఓకే, షేర్ క్యాపిటల్ నో చేంజ్ కదా. చూడండి, షేర్ క్యాపిటల్లో ఏం చేంజ్ లేదు, అందు గురించి అది ఇగ్నోర్ చేసాం. 7.21, 7.21. సో దెర్ ఇస్ నెట్ ఎఫెక్ట్ ఈజ్ 0. సో దట్ వీ హ్యావ్ నాట్ టేకెన్. అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ దానికి వచ్చేటప్పటికి 93.67 ఉంది 2019లో. 2020కి వచ్చేటప్పటికి 118.06 అంటే పెరిగింది. రిజర్వ్స్ పెరిగినాయి. ఎంత పెరిగినాయి అండి? 24.39. సో నౌ యూ సమ్మరైజ్ దిస్ వన్. వాట్ ఈస్ ది ఫైనల్? టోటల్కి వచ్చేటప్పటికి ఇంక్రీజ్ ఎంత వచ్చిందండి? 44.02. డిక్రీజ్ ఎంత వచ్చింది? 9.01. ఇక్కడికి మీకు లయబిలిటీస్ పోర్షన్ అయిపోయింది. 2 years కంపారిజన్ అయిపోయినట్టు లెక్క. నెక్స్ట్ ఐఎమ్ కమింగ్ టు దాట్ అసెట్ సైడ్కి వచ్చాను. సో సిఆర్ రైట్ సైడ్ అసెట్స్ చూడండి, ఇంక్రీజ్ డిక్రీజ్ రాసుకున్నాను 1 by 1. క్యాష్కి వచ్చేటప్పటికి నాకు ఏమైంది చూడండి. 2019లో 2.59 ఉంది క్యాష్, 2020లో ఒకటి 3.57 ఉంది. అంటే దేర్ ఈజ్ ఎన్ ఇంక్రీజ్ ఆఫ్ 0.98. సో ఐ హ్యావ్ పుట్ ఇన్ దట్ ఇంక్రీజ్ కాలం. నెక్స్ట్ ఐఎమ్ కమింగ్ టు ద రిసీవబుల్స్. రిసీవబుల్స్ 40.09, బట్ 2020లో 54.34. and there is an increase of 14.25. I have put in that increase. అలాగే నెక్స్ట్ ఇన్వెంటరీ 51.96, 2020కి వచ్చేటప్పుడు 52.33. అంటే ఎంత పెరిగింది? 0.37 పెరిగింది. అలాగే నెక్స్ట్ అదర్ కరెంట్ అసెట్స్ 28.46, 2020లో 38.28. సో దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 9.82. సిమిలర్లీ వెన్ యూఆర్ కమింగ్ టు ద ఫిక్స్డ్ అసెట్స్, అంతే ఫిక్స్డ్ అసెట్స్ కూడా అదే చూడండి, పెరిగింది 8.36 పెరిగింది. అలాగే అదర్ నాన్ కరెంట్ అసెట్స్ చూడండి తగ్గింది 17.01 అలా 16.74కి వచ్చింది. సో దేర్ ఈజ్ ఎ డిక్రీజ్ ఆఫ్ 0.27. ఓకే, అది డిక్రీజ్ దాంట్లో వేసాను. నెక్స్ట్ ఇంటాంజిబుల్స్ పెరిగినాయి 2.25 ఉంది 2019లో, 2020లో 3.75 ఉంది. దేర్ ఈజ్ ఇంక్రీజ్ ఆఫ్ 1.50. సో ఫైనల్గా టోటల్గా వచ్చేటప్పటికి ఏమైంది? 35.2928, దట్ ఈజ్ ఇంక్రీజ్. అండ్ డిక్రీజ్కి వచ్చేటప్పటికి 0.27. సో ఇదండి ఒక బ్యాలెన్స్ షీట్ ఇస్తే మనం కంపారిజన్ చేస్తే కనుక మనకి ఇక్కడ మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఎలా అరైవ్ అవుతా అనేది నీకు చూపించాను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రూపంలో. ఇంక్రీజ్ అయితే ఇంక్రీజు, డిక్రీజ్ అయితే డిక్రీజు లయబిలిటీస్లో రాసుకుంటారు. అలాగే అసెట్స్లో కూడా సేమ్, ఇంక్రీజ్ అయితే ఇంక్రీజు, డిక్రీజ్ అయితే డిక్రీజు రాసుకున్నారు. టోటల్ చేసుకున్నారు. టోటల్ చేసుకుంటే 44.02 and 9.01 ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, మనం ఇప్పుడు ఇందులో సోర్సెస్ అంటే ఏంటి, యూజెస్ అంటే ఏంటి అనేది మనం పికప్ చేయాలి. మనకు ఓన్లీ కంపేర్ చేసి పెరిగినాయా తగ్గినాయా అనే దాని గురించి రాసాం, కానీ ఇందులో సోర్స్ ఏంటో మనం చెప్పలేదు, యూజెస్ ఏంటి అనేది మనం దాని గురించి మెన్షన్ చేయాలి. ఇంతకుముందు ఎర్లియర్ స్టేట్మెంట్లో మనం అనుకున్నాం, ఏమనుకున్నాం మనం, ఇంక్రీజ్ ఇన్ దట్ లయబిలిటీస్ అండ్ డిక్రీజ్ ఇన్ ద అసెట్స్. చూడండి, చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోండి. ఇంక్రీజ్ ఇన్ ద లయబిలిటీస్ ఇది సోర్స్ అనుకున్నాం. అలాగే డిక్రీజ్ ఇన్ ద అసెట్స్ అది కూడా సోర్సెస్ అనుకున్నాం. జస్ట్ ఇంతకుముందు చదువుకున్నదే. అప్పుడు ఏమవుతుంది మీకు 44.02 ప్లస్ 2.27 ఈ రెండు కలుపుకోండి. కలుపుకుంటే ఎంత వస్తుందో చూడండి, 44.29 వచ్చింది నాకు. ఓకే, తర్వాత యూజెస్కి వస్తే యూజెస్ ఏం చెప్తున్నాం మనం, ఇంక్రీజ్ ఇన్ ద యూజెస్, ఓకే, అండ్ డిక్రీజ్ ఇన్ ద లయబిలిటీ, అంటే ఇంక్రీజ్ ఇన్ ద అసెట్స్, డిక్రీజ్ ఇన్ ద లయబిలిటీస్. సో ఇప్పుడు ఏమవుతుంది 35.28 ప్లస్ 9.01 ఇది కూడా అంతే వచ్చిందిగా 44.29. అదే ఇక్కడ మీకు ఇక్కడ చూపించాను చూడండి. ఇది ఇక్కడ మీకు దాన్ని ఏమంటారండి వెర్టికల్. దట్ మీన్స్ ది అబౌట్ టేబుల్ మే ఆల్సో బి ప్రెజెంటెడ్ ఇన్ ఎ వెర్టికల్ ఫార్మ్ యాజ్ అండర్ ఫండ్స్ ఫ్లో డ్యూరింగ్ 2020 ఎలా వేసుకుంటాం అన్నమాట అండి. సోర్సెస్ అదే ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాను. ఇంక్రీజ్ ఇన్ బ్యాంక్ లోన్స్ ఎంత 16.12, టర్మ్ లయబిలిటీస్ 3.51. ఇక్కడ ఉన్న ఫిగర్స్ వేస్తానండి. ఇక్కడ ఇదంతా కూడా మీకు హారిజెంటల్గా ఉంది, అది మీరు వెర్టికల్ దాంట్లో తీసుకెళ్తున్నాను. ఇక్కడ 1 by 1 చూడండి, ఇక్కడ ఉన్నాయి ఫిగర్ ఇక్కడ తీసుకెళ్తున్నాను. బ్యాంక్ లోన్ 16.12,
అలాగే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి పికప్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తున్నాను. టర్మ్ లోన్ లయబిలిటీస్ 3.51 అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఫర్ 24.29. అక్కడికి ఇది ఇంక్రీజ్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ డిక్రీజ్కి వచ్చాను. డిక్రీజ్ ఎక్కడికి వచ్చాను? అసెట్స్లో డిక్రీజ్. అసెట్స్లో డిక్రీజ్ ఏమున్నాయి చూడండి, 0.27 వచ్చింది. ఆ 0.27 ఇక్కడ డిక్రీజ్ ఇన్ నాన్ కరెంట్ అసెట్స్ 0.27. టోటల్ చూడండి 44.29. నెక్స్ట్ దిస్ ఈజ్ ద సోర్సెస్, సరిపోయింది. నెక్స్ట్ ఐఎమ్ కమింగ్ టు ద యూజెస్. ఇంక్రీజ్ ఇన్ ద క్యాష్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ తీసుకుంటున్నాను. 29, 14.25, 0.37 అండ్ 9.82. ఇక్కడ నుంచే లెఫ్ట్ సైడ్ నుంచి మనకి తీసుకొచ్చి వెర్టికల్ ఫార్మాట్లో పెట్టాను. అలాగే ఫిక్స్డ్ అసెట్స్ 8.36, ఇంటాంజిబుల్స్ 1.50. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేశాను, ఇంక్రీజ్ దట్ మీన్స్ అసెట్స్ అయిపోయిన తర్వాత డిక్రీజ్ ఇన్ లయబిలిటీస్. డిక్రీజ్ ఇన్ లయబిలిటీస్లో చూడండి ఇక్కడ 9.0 ఉంది, అదే మనం ఇక్కడ తీసుకొచ్చాం. డిక్రీజ్ ఏంటంటే అది అదర్ కరెంట్ లయబిలిటీస్ 9.01. మొత్తం అన్ని సమ్మేషన్ చేస్తే 44.29. సో నౌ ఇట్ ఈస్ టాలీడ్. అది ఇది మనం సరిపెట్టేసాం, రెండు కూడా టాలీ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఈ రకంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత ఇందులో ఏం వస్తుంది, ఏం తెలుస్తాయండి అనేది మనకి ఇంపార్టెంట్. తయారు చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఏదైతే పెరుగుతుందో అక్కడ అది ఎక్కడికి వెళ్తుంది అంటే, మీకు దీన్ని ఏమంటామంటే ఏ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ హెల్ప్ఫుల్ టు ఏ బ్యాంక్ టు పిన్ పాయింట్ ద ఎండ్ యూజ్ ఆఫ్ ద బ్యాంక్ ఫైనాన్స్ ఇంటెండెడ్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ విత్ సమ్ ప్రిసిషన్. అంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఆఫ్ దట్ దిస్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది తెలుస్తుంది. ఏ స్టేట్మెంట్ కెన్ బి యూజ్డ్ టు ప్రొజెక్ట్ ద ఫ్యూచర్ మూవ్మెంట్ ఆఫ్ ద ఫండ్స్. అలాగే the projected funds flow statement clearly indicates the funds needed to the company for current and other assets, as also the company's ability to repay maturing terms obligations and check diversion of the funds, verify the withdrawals of the profit and monitoring that working capital limits. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఎక్కడ ఇంక్రీజ్ అయింది చూస్తాం. ఆ ఇంక్రీజ్ అయింది ఏం చేశాడు, ఇందాక మీకు చెప్పాను చూడండి, లాంగ్ టర్మ్ లయబిలిటీస్లో ఇంక్రీజ్ అయింది. ఓకే, లెట్ us say క్రాస్ వెరిఫై చేసినప్పుడు ఒక లోన్లో బ్యాంకు నుంచి టర్మ్ లోను చిన్న టర్మ్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం. ఓకే, అనుకున్నప్పుడు మీకు ఏం జరిగింది అనేది మీరు చూడాలి. ఏం జరిగింది అని చూసినప్పుడు అప్లై చేశాడా లేదా, యూజెస్లో కరెక్ట్గా వచ్చిందా లేదా. యూజెస్ వచ్చినప్పుడు సపోజ్ లెట్ us say there is an increase in that లాంగ్ టర్మ్ లయబిలిటీ, లెట్ us say ఒక 10 lakhs అనుకోండి. ఆ 10 lakhs మీకు ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళినప్పుడు మామూలుగా అప్పుడు మీరు చూస్తారు పర్పస్ ఆఫ్ దిస్, ఎందుకు పెరిగి లోన్ తీసుకున్నాడు అనేది వెరిఫై చేసినప్పుడు ఒక మిషన్ కొనాలి, ఆ మిషన్ పర్పస్ అని చెప్పేసి మిషనరీ పర్పస్ అని చెప్పి తీసుకున్నాడు అనుకో. కానీ మిషన్ మీరు కనపడాలి కదా, అంటే మీకు ఏమవుతుంది, మీకు మిషనరీలో ఫిక్స్డ్ అసెట్స్లో పెరగాలి, కానీ అక్కడ లేదు. ఫిక్స్డ్ అసెట్స్లో పెరిగింది అనుకోండి. ఓకే, పెరిగినప్పుడు కూడా పెరుగుతుంది. పెరిగినప్పుడు మిషన్ కింద వచ్చిందా, ఇంకేమైనా అసెట్ క్రియేట్ అయింది అది చూసుకోవాలి. ఇప్పుడు మీకు కరెక్ట్గా మిషన్ ఫిక్స్డ్ అసెట్ పెరిగిందని టిక్ కొట్టారనుకోండి, అయిపోయాయి. ఎందుకంటే మీరు చేసిన దానిలో ప్రాపర్ అనాలిసిస్ చేయనట్టు లెక్క. ఎందుకంటే పర్పస్ ఆఫ్ దట్ లోన్, టర్మ్ లోన్ ఈజ్ ఓన్లీ ఫర్ పర్చేజింగ్ ఆఫ్ ద మిషన్ అని క్లియర్గా తెలుస్తుంది మీకు. ఎందుకు కొన్నాడంటే వాడు ప్రొడక్షన్కి సేల్స్ పెంచుకోవడం కోసం ఇంకో మిషన్ కావాలని చెప్పేసి బ్యాంక్ వాళ్ళ దగ్గర చెప్పి ఓ టర్మ్ లోన్ తీసుకున్నాడు. అది అంటే మిషన్ అనేది క్రియేట్ అవ్వాలి అక్కడ. కానీ ఫిక్స్డ్ అసెట్స్ అయితే పెరిగింది, మీరు కంపేర్ చేసి ఫిక్స్డ్ అసెట్స్ కొట్టేశారు అనుకోండి, తప్పు కదా. అంటే ఏంటంటే మీకు ప్రతి ఐటము పెరిగింది, you have to check with that, cross verify with that actuals, what happened అనేది మీకు ప్రూఫ్ తోటి మీరు వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ మీకు మిషన్ బదులు కారు వచ్చింది అనుకోండి, ఎందుకు కారు కొన్నాడు అంటే పర్సనల్ యూజ్ కావాలట, అందుకని కొనుక్కున్నాడు. సో ఇట్ ఈస్ టోటలీ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. దీనివల్ల మీకు మిషన్ లేనప్పుడు బిజినెస్ ఏం పెరుగుతుంది మీకు, సో బిజినెస్ కాకుండా డైవర్ట్ అయిపోయింది. కాబట్టి దేర్ ఈజ్ ఏ సెట్ బ్యాక్ ఇన్ దట్ బిజినెస్ యాక్టివిటీ. ఓకే, అలాగే ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే వాడు టర్మ్ లోన్ తీసుకుంటాడు. టర్మ్ లోన్ తీసుకుని అది ప్రాపర్గా ఎక్కడ చోట యూటిలైజ్ అవుతుందా లేదా చూసుకోవాలంటే ఇక్కడ జనరల్గా మనకి ఏం చెప్తా అంటే దెర్ ఇస్ ద ప్రిన్సిపల్స్. ఫండ్స్ ఫ్లో అనాలిసిస్లో కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ సోర్సెస్ అనేది ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ యూజెస్ కింద ఉపయోగించుకోవచ్చు, లేదనుకుంటే షార్ట్ టర్మ్ యూజెస్ కింద ఉపయోగించవచ్చు. అంటే ఏంటంటే మీకు రైట్ సైడు ఫిక్స్డ్ అసెట్స్లో ఏదైనా మిషన్ కింద కొనుక్కున్నా ఓకే, లేదనుకుంటే కనుక ఈ లాంగ్ టర్మ్ సోర్సెస్ని తీసుకున్న బ్యాంక్ నుంచి తీసుకున్న లాంగ్ టర్మ్ సోర్స్ ఉన్న ఫ్రెండ్స్ కానీ రైట్ తీసుకుని ఎవరైనా ఇవ్వచ్చు కదా అవి, వాటిని దట్ దే కెన్ యూజ్ ఫర్ దిస్ పర్చేజింగ్ ఆఫ్ స్టాక్ కూడా. ఎందుకంటే స్టాక్ కూడా కొనుక్కున్నాడు, ఎందుకు కొనుక్కోవచ్చు, వాడికి ఏంటంటే వాడికి డబ్బులు లేక
ఆర్డర్స్ అయితే ఉన్నాయి, కానీ డబ్బులు సఫిషియెంట్గా వాడి చేతిలో లేవు రా మెటీరియల్ కొనడానికి. సో ఎప్పుడైతే మీకు ఫండ్స్ ఈ లాంగ్ టర్మ్ సోర్సెస్ ఫండ్స్ తీసుకున్నాడో దాన్ని మీకు షార్ట్ టర్మ్ యూజెస్లో పెట్టాడు అనుకోండి, ఓకే గుడ్. ఎందుకంటే మోర్ అండ్ మోర్ ప్రోడక్ట్స్ యూ కెన్ మేక్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ దిస్ రా మెటీరియల్ అండ్ సేల్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సేల్స్ కింద కన్వర్ట్ అయినప్పుడు ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చినప్పుడు దట్ విల్ బి యాడెడ్ టు యువర్ నెట్వర్క్. ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. ఇంకా చెప్పాలంటే మీకు బిజినెస్ అనేది పెరుగుతున్నట్లు లెక్క. ఓకే, సో దిస్ ఇస్. అలాగే ఇంకోటి కూడా చిన్న స్టేట్మెంట్ ఏం చెప్తాడంటే, షార్ట్ టర్మ్ సోర్సెస్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ దట్ లాంగ్ టర్మ్ యూజెస్. అంటే ఇప్పుడు ఏంటంటే బ్యాంక్లో ఒక 10 లక్షలు ఓడిఓసిసి తీసుకున్నాడు, ఓకే, ఎగ్నెస్ట్ స్టాక్ తీసుకున్న తర్వాత పర్పస్ ఏంటి? నువ్వు స్టాక్ కొనుక్కోవడం కోసం ఇచ్చారు కదా, ఫర్దర్ బిజినెస్ వర్కింగ్ క్యాపిటల్ దేనికి? వర్కింగ్ క్యాపిటల్కే ఉపయోగించుకోవాలి అది. అలా కాకుండా ఏదో ఫిక్స్డ్ నేచర్లో మీకు ఏ మిషన్ కొనేసాడు అనుకోండి, అంటే మీకు ఏంటి షార్ట్ టర్మ్ లయబిలిటీ ఓడిఓసిసి తీసుకుని దాన్ని మీరు ఇఫ్ యూ గోన్ ఫర్ దట్ మీన్స్ లాంగ్ టర్మ్ అసెట్స్కి మీరు చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు వర్కింగ్ క్యాపిటల్ దాంట్లోకి వెళ్ళట్లేదు. అది అంటే వెళ్ళలేదంటే రా మెటీరియల్, ప్రొడక్షన్, సేల్స్ ఇందులోకి టర్న్ అవట్లా. సో అప్పుడు ఏమవుతుంది మీకు ఇది, దీనివల్ల వచ్చేదంటే లిక్విడిటీ క్లచెస్ పెరుగుతాయి. ప్రస్తుతం టెంపరీగా దాన్ని ఉపయోగించుకుని ఉండొచ్చు మిషనరీ కింద, కానీ దాని నష్టం ఏం లేదు. వాడు సొంతంగా ఏం వాడుకోలేదు, దీనికైతే వాడాడు, కానీ అది ప్రాపర్ కాదంటాం. ఎందుకంటే ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ సోర్సెస్ అనేది కూడా షార్ట్ టర్మ్ యూజెస్కే చేయాలి. చేస్తే ఏమవుతుందంటే మీకు లిక్విడిటీ అనేది ఉంటుంది. రేపొద్దున ఫైనాన్షియల్ లిక్విడిటీ ఏమైనా నీడ్స్ ఏమైనా వచ్చినప్పుడు, మీకు వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ వచ్చినప్పుడు యూ కెన్ ఈజీలీ మీట్ దట్ పర్పస్. అదర్వైజ్ లిక్విడిటీ క్లచెస్లోకి వెళ్ళారంటే మొత్తం షట్ డౌన్ అయ్యే పరిస్థితి వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి వాట్ ఈజ్ హ్యాపెనింగ్. అలాగే ఇంకొక అదే ఉంది, సపోజ్ ప్రాఫిట్స్ వచ్చినాయి, 100 రూపాయలు ప్రాఫిట్స్ వచ్చింది. వచ్చినప్పుడు 100 రూపాయలు కలిపి మీరు డివిడెండ్ డిక్లేర్ ఇచ్చేసాడు అనుకోండి, లేకపోతే షేర్స్ రిడీమ్ చేసేసారు అనుకోండి. సో చేయడం వల్ల నష్టమే లేదు. 100 రూపాయలకి 100 రూపాయలు వెళ్ళిపోయినాయి, ఎందుకంటే టైం కల్లా వాడికి ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసారు. అదేం కరెక్ట్, తప్పేం కాదు. కానీ ఇప్పుడు మనకు అర్థం అవుతుంది ఏంటి అంటే, ఆల్రెడీ వీటికి అబ్లిగేషన్స్ ఉన్నాయి. అంటే రీడీమబుల్ షేర్స్ ఇవ్వాల్సినవి ఆ టైంకి 100 రూపాయలు ఉన్నట్టు ముందే తెలిసి వీడికి తెలిసి కూడా ఆ 100 రూపాయలు మాత్రం జనరేట్ చేయగలిగాడు. అంటే ఏంటంటే ఫర్మ్ ఈజ్ నాట్ ఇన్ సౌండ్ పొజిషన్ టు జనరేట్ ఎక్స్ట్రా అమౌంట్. ప్రాఫిట్ అనేది జనరేట్ చేయలేకపోతుంది. ఓకే, అంటే బ్యాలెన్స్ అయిపోయింది అన్నమాట. అంటే దట్ మీన్స్ నో ప్రాఫిట్ నో లాస్ అనే టైప్లో అయిపోతుంది. అలాగా అలాగే కొన్ని అమౌంట్స్ వచ్చినప్పుడు, ఓకే, తమ ఆబ్లిగేషన్స్ వెదర్ హీ కెన్ ఏబుల్ టు మీట్. కొన్ని ఒక్కసారి రీపేమెంట్ చేయకుండా అంటే ఏమవుతుందంటే మీకు లయబిలిటీస్ ఉంటాయి. లయబిలిటీస్ అంటే సపోజ్ లోన్ కట్టాల్సిన బకాయిలు ఉంటాయి. సంవత్సరానికి మీకు 2 లక్షలు అనుకోండి. ఓకే, ఈ 2 లక్షలు అనేది మీకు కడుతున్నాడా లేదా అంటే కడుతున్నాడా లేదా ఎలా తెలుస్తుంది మీకు? సపోజ్ లాస్ట్ టైం మీకు 40 లక్షలు బ్యాలెన్స్ ఉందనుకోండి, ఏది లోన్ బ్యాలెన్స్. ఈ సంవత్సరం 42 లక్షలు అయింది అనుకోండి, మీరు కంపేర్ చేయాలి. తగ్గడానికి బదులు పెరిగింది ఏంటి? ఎందుకు పెరిగింది? అంతే కదండి. 2019లో 40 లక్షలు లోన్ బ్యాలెన్స్ ఉంది, లాంగ్ టర్మ్ లోన్ బ్యాలెన్స్ 40 లక్షలు ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికి 2020కి వచ్చేటప్పటికి తగ్గాలి, ఎందుకంటే రీపే చేస్తే తగ్గుద్ది. అది ఎప్పుడు పెరుగుద్ది? ఒకవేళ కనుక ఎడిషనల్ లోన్ ఏమైనా తీసుకుంటే పెరగాలి. అంటే అటు ఇటు కాకుండా తీసుకున్నట్టు లేదు. అండ్ అట్ ది సేమ్ టైం ఇటు ఇంక్రీజ్ అయితే చెక్ చేసుకుంటాం ఏమైపోయింది ఇది అని అంటే కనుక పెరిగి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద రాకూడదు అది. ఎందుకంటే the firm could not able to repay that installments and interest of this loan. అంటే ఏంటంటే it is not in a sound position. Firm is not in a sound position. It is a further liabilities పెరుగుతున్నట్టు లెక్క. అలాగే ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయండి. అలాగే విత్డ్రాయల్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అంటే అది డైవర్షన్ ఆఫ్ ద ఫండ్స్ అనేది కూడా అదే. వెరిఫై ది విత్డ్రాయల్ ఆఫ్ ద ప్రాఫిట్ అనేది ఏంటంటే మనకు తీసుకున్న ఫండ్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ఈ ఆబ్లిగేషన్స్ అన్నీ కూడా చేసిన తర్వాతే వాడు డివిడెండ్ డిక్లేర్ చేయడం కానీ మరొకటి కానీ చేయాలి. నెక్స్ట్ మానిటరింగ్ పర్పస్కి ఉపయోగపడుతుంది. ఎందుకు మానిటరింగ్ పర్పస్ కదా? చాలా ఇంపార్టెంట్. మనం వర్కింగ్ క్యాపిటల్లో కూడా చదువుకున్నాం. టర్న్ ఓవర్ మెథడ్ అని చెప్పేసి, తర్వాత క్యాష్ బడ్జెట్ మెథడ్ అని, తర్వాత ఎంపీబీ సెకండ్ మెథడ్ ఆఫ్ లెండింగ్. ఇవన్నీ కూడా పెద్ద అడ్వాన్స్లు ఇచ్చినప్పుడు మనకి ఏం చేస్తారంటే ప్రొజెక్షన్స్ ఇచ్చేస్తారండి. ప్రొజెక్షన్స్ ఇచ్చేయడం అంటే ఏంటంటే, ఇదిగోండి సార్ మా ప్రొజెక్షన్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ సేల్స్ ఎలా ఉంటుంది, ఇప్పుడు 20 లక్షలు చేస్తున్నది, రేపొద్దున మాకు ఆర్డర్ చేతిలో ఉన్నాయి, మేము ఇంకా ప్రొడ్యూస్ చేస్తాం, 30 lakhs పెంచేస్తాం సేల్స్, కాబట్టి మాకు లోన్ ఇవ్వండి అంటే మనం అవన్నీ చూసి ప్రొజెక్షన్స్ బేస్ చేసుకుని మనం వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత
మనం టైం టు టైం ఈ ఫండ్స్ అనాలిసిస్ చేయాలి, ఫండ్స్ స్టేట్మెంట్ అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే సపోజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఏ అడ్వాన్సెస్ ఆఫ్ 1 crore అండ్ అబోవ్ అండ్ 10 crores అబోవ్ హై వెళ్ళినప్పుడు క్వార్టర్లీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, తర్వాత ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఏంటంటే సిఎంఈ సిస్టమ్, దీని ప్రకారం వీ హ్యావ్ టు చెక్ దట్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ పోర్ట్ఫోలియో అండ్ ఈ ప్రొజెక్షన్స్ దగ్గరగా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా డైవర్ట్ అవుతున్నాయా, లేకపోతే చేయగలుగుతున్నాడా లేదా అని ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంటే మనకు ఆధారం. జస్ట్ రేషియోస్ అనేది ఒక జస్ట్ స్కెల్టన్ కింద ఇస్తుంది తప్పితే ఇన్సైడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది వీ కెనాట్ గెట్ దట్ రేషియో అనాలిసిస్. సో ఆ రకంగా ఏంటంటే దిస్ ఫండ్స్ ఫ్లో అనాలిసిస్ అనేది మానిటరింగ్ ఆఫ్ అవర్ వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్కి ఇట్ ఇస్ ద బెస్ట్ టూల్, కంపల్సరీగా ఉండాలి. అందుగురించే మీకు ఆ సెషన్లో మీకు చెప్పింది క్యాష్ బడ్జెట్ మెథడ్ చెప్పి వదిలేశాను. ఫాలోడ్ బై అక్కడ కూడా మనకి పాయింట్ చెప్తాడు, క్యాష్ బడ్జెట్ మెథడ్ ఫాలోడ్ బై ద ఫండ్స్ స్టేట్మెంట్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, ఇట్ విల్ గివ్ దట్ యాక్చువల్ వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్ మానిటరింగ్ అని చెప్పేసి మనం చెప్తాం. ఓకే, విత్ దిస్ ఐ విల్ స్టాప్ హియర్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఏంటంటే వాట్ ఈస్ ద ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటి, ఎలా చేస్తాం. ఇట్స్ వెరీ సింపుల్ టాపిక్ అండి. బ్యాలెన్స్ షీట్ ఎంతో బ్యాలెన్స్ షీట్ కన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రెండు బ్యాలెన్స్ షీట్ కంపేర్ చేసి ఆ కంపేర్ చేసింది మళ్ళీ టాలీ చేసుకుని ఆ ప్రిన్సిపల్ బేసిక్ ప్రిన్సిపల్ తోటి చేసిన తర్వాత ఆ ఫ్లో ఎలా జరుగుతుంది, ఎలా ఉంది అనేది మనం స్టడీ చేసి కొన్ని రిమార్క్స్ మానిటరింగ్ అడ్వర్స్ రిమార్క్స్ అనేది రాకుండా కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది బేసింగ్ ఆన్ దట్ వీ కెన్ కమ్ టు ఏ కంక్లూషన్. ఓకే అండ్ థ్యాంక్ యూ. అండ్ అట్ సేమ్ టైమ్ you please touch with that videos time to time, and my request is you can share with others also so that they can get benefited of this subject. If you are interested and satisfied with this, you can go for that subscribing of my channel. Okay, thank you.